రవితేజ గారి ఇరుముడి సినిమా ఈసారి కొడితే కుంభస్థలం బద్దలే అనే విధంగా ఈ సినిమాలోని కంటెంట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇరుముడి అని ఒక టైటిల్తోని ఒక పోస్టర్ని వదిలారో అప్పటి నుంచి కూడా ఈ సినిమా పైన అమాంతం అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయ్యప్ప మాల అనేది ఎంతోమంది భక్తులు, కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోని వాళ్ళు మాల వేసి ధరించి ఆ తర్వాత శబరిమలకి వెళ్ళి ఆ మాలని తీసేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చూసేటటువంటి ఒక అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దీక్షకు సంబంధించినటువంటి ఒక సినిమాని రవితేజ గారు చేయబోతున్నారని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ప్రేమికులందరూ కూడా ఈ సినిమా గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గానే ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ గురించి ఒక చర్చ నడుస్తోంది. మరి రవితేజ గారు చాలా కాలంగా అసలు ఒక హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా, ఎలాంటి స్టోరీని తీసుకున్నా కూడా ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలు అంతగా అనుకున్న రేంజ్లో మాత్రం అవ్వట్లేదు. కానీ ఒకప్పుడు రవితేజ గారు అంటే ఏ సినిమా చేసినా కూడా సూపర్ డూపర్ హిట్టే. ఏ సినిమా చేసినా కూడా ఆ క్యారెక్టర్ అనేది జనాల్లోకి ఇట్టే ఎక్కిపోతూ ఉండేది. అంటే ఆయన యొక్క ఎనర్జీ కావచ్చు, ఆ ఒక ఫన్నీ వేలో మాట్లాడే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా జనాల్ని కట్టిపడేసేవన్నమాట. సో ఇప్పటికి కూడా ఆ ఒక ఎనర్జీని, ఆ ఒక మనుషుల్ని కట్టిపడేసేటటువంటి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా స్టోరీలో కంటెంట్ లేకపోవడం, మరి ఎందుకు సినిమాలు హిట్ అవ్వట్లేదు అనేది కూడా అందరూ కూడా అర్థం కాని విషయం అనమాట. అంటే డైరెక్టర్లు బాగాలేదా, డైరెక్టర్లు స్టోరీని బాగా తీసుకురావట్లేదా అంటే డైరెక్టర్లు కూడా మంచి పేరున్న వాళ్ళే వస్తూ ఉన్నారు, కానీ సినిమాలు మాత్రం హిట్ రావట్లేదు. అసలు జనాలు ఎవరు కూడా రవితేజ గారి సినిమాలు అంటే ఆసక్తి చూపించడమే మానేశారు. ఎందుకు అంటే స్టోరీలో కంటెంట్ లేదు, చాలా వీక్గా అనిపిస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు మాత్రం ఇరుముడి సినిమా ఆ విధంగా కాదు. అసలు ఈ యొక్క జస్ట్ పోస్టర్ చూస్తేనే ఈ సినిమాలోని యొక్క అర్థం ఏంటనేది, పరమార్థం ఏంటనేది ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తుంది. సో మరి ఖచ్చితంగా ఇరుముడి అంటే మనకు ఖచ్చితంగా ఒక టైటిల్ వింటేనే ఒక అయ్యప్ప స్వామికి సంబంధించి చాలా ప్యూర్గా ఎమోషన్స్ ఉంటాయి, ప్యూర్ భక్తి కనిపిస్తుంది సినిమాలో అని చెప్పేసి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది రవితేజ గారికి సంబంధించి. సో మరి ఈ సినిమా ఎప్పుడు రాబోతుంది, షూటింగ్ కంప్లీట్ అవుతుందా లేదా అంటే రీసెంట్గానే వస్తున్నటువంటి వార్తల ప్రకారం అయితే ఇరుముడి సినిమా అనేది ఆగస్టు 14న రాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. సో మరి ఆగస్టు 14న వస్తుందా లేకపోతే ఆగస్టు 24న వస్తుందా అంటే ఆగస్టు 24న నేచురల్ స్టార్ నాని గారి ప్యారడైజ్ సినిమా రాబోతుంది. సో మరి ఇక్కడ ఆగస్టు 14 అనేది ఇరుముడి సినిమాకి పర్ఫెక్ట్ డేటు, ఇక్కడ రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకైతే ఫిక్స్ కాలేదు, జస్ట్ ఒక రూమర్ మాత్రమే వినిపిస్తుంది ఆగస్టు 14కి ఇరుముడి సినిమా వస్తుంది అని చెప్పేసి. సో ఈ డేట్స్ ప్రకారము అండ్ నేచురల్ స్టార్ నాని గారి సినిమా 24కి వస్తుంది కాబట్టి ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక 10 రోజులు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అండ్ ఈ యొక్క డేట్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆగస్టు 14కే తీసుకురండి ఇరుముడి సినిమాని అని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. సో మరి ఈ టైటిల్ గురించి కానీ సినిమా గురించి కానీ మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఒకవేళ ఆగస్టు 14 కాకపోతే ఏ డేట్ వస్తే బాగుంటుంది, ఈ డేటే పర్ఫెక్ట్గా ఉంటుందా? సో ఖచ్చితంగా కామెంట్ చేయండి.